నమస్తే అండి, వెల్కమ్ టు ఫార్టీ వెండే ఛానల్. ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్న టాపిక్ ఏంటంటే డిఫరెన్షియేషన్. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో అంటే ప్రీవియస్ క్లాసెస్ అన్ని అబ్జర్వ్ చేస్తే లిమిట్స్ అండ్ కంటిన్యూటీ గురించి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. లిమిట్ అంటే ఏంటి, కంటిన్యూటీ ఎప్పుడు అవుతుంది, దాని మీద థియరమ్స్ అవ్వచ్చు, దాని మీద ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఒక 6-7 వీడియోస్లో మొత్తం చాప్టర్ మొత్తాన్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈసారి మనం డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తున్నాం. డిఫరెన్షియేషన్ అనేది కొంచెం ఈజీగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం, తక్కువ క్లాస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఏంటి సార్ డిఫరెన్షియేషన్ అంటే, నన్ను ఏదైతే నువ్వు లిమిట్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నావో దాని కంటిన్యూషన్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడైనా సరే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్, అంతకంటే ముందు డిఫరెన్షియేషన్ అయినా కంటిన్యూటీ అయినా సరే దేనికోసం డిఫైన్ చేస్తానంటే ఒక ఫంక్షన్ మీదే డిఫైన్ చేస్తాను. ఓకే, ఆ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా డిఫైన్ అయిందంటే డొమైన్ కోడొమైన్ రెండు ఉంటాయి. అలాంటి ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆ ఫంక్షన్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది కనుక డిఫైన్ అయింది అనుకోండి, ఇది కనుక డిఫైన్ అయింది లేదా ఎగ్జిస్ట్ అయింది అనుకోండి, దీన్ని ఏమని పిలుస్తారంటే లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అంటారు, లేదా లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటారు. అంటే ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే, లెఫ్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఏం ఎగ్జిస్ట్ అవ్వాలి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అనేది ఎగ్జిస్ట్ అయితే చాలు. ఏం అవ్వలేదు, జస్ట్ ఎగ్జిస్ట్ అయితే చాలు. అలా ఎగ్జిస్ట్ అయితే లెఫ్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. అలా కాకుండా లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్, ఏంటి సార్ లిమిట్స్ అయిపోయాక కూడా మనం అని లిమిట్స్ పట్టుకుని తిరుగుతున్నాం అంటే, ఈ చాప్టర్లో కూడా ఆల్మోస్ట్ లిమిట్సే ఉంటాయి. ఓకే, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, సేమ్ టర్మ్. బట్ లెఫ్ట్ డెరివేటివ్ కడితే, లెఫ్ట్ లిమిట్ కడితే దాన్ని లెఫ్ట్ డెరివేటివ్ అంటాం, రైట్ లిమిట్ కడితే ఏమవుతుంది, రైట్ డెరివేటివ్ అంటాం. అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. సో దీన్ని ఏమని పిలుస్తారు నాన్న, లెఫ్ట్ డెరివేటివ్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. దీన్ని రైట్ డెరివేటివ్ అంటారు. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్, లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు రైట్ డెరివేటివ్ ఆఫ్ ఏ అయింది అనుకోండి, అప్పుడు ఏం చెప్తాం అంటే దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ డెరివేబుల్ లేదా డిఫరెన్షియబుల్ ఎట్ x is equal to a and it is denoted by f dash of a. It is denoted by f dash of a. అంటే ఎప్పుడైతే నువ్వు ఒక ఫంక్షన్ తీసుకుని లెఫ్ట్ డెరివేటివ్ కట్టావో, లెఫ్ట్ డెరివేటివ్ ఎలా ఉంటుంది, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ, ఆ టర్మ్నే లెఫ్ట్ డెరివేటివ్ అంటారు. కట్టావు, ఎగ్జిస్ట్ అయింది, పక్కన పెట్టు. రైట్ డెరివేటివ్ కట్టావు, ఏమైంది, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ కట్ట, రైట్ డెరివేటివ్ కూడా వచ్చింది. ఆ రెండు సేమ్ వస్తే వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఎగ్జిస్ట్. ఇలా ఏం చెప్తానన్నా, ఎగ్జిస్ట్ అయిందని చెప్తాం. సార్ ఓకే, లెఫ్ట్ డెరివేటివ్ కానీ రైట్ డెరివేటివ్ కానీ వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ బ్రేక్ ఫంక్షన్ అయినప్పుడు ఉంటుంది. సపోజ్ ఇది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంది ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ డెరివేటివ్ కాస్ ఎక్స్ అని అండ్ టాన్ ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అని నేర్చుకున్నాం. అవన్నీ సింగిల్ ఫంక్షన్సే కదా. మరి అప్పుడు ఏం చేస్తుంటే లైక్ అలాంటి సింగిల్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ టైంలో డెరివేటివ్ ఎలా కడతామంటే నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఏ కట్టే విధానం. ఆల్రెడీ లిమిట్స్ కానీ కాన్సెప్ట్లో ఏ నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడ కొంచెం కొత్తగా ఎలా మాట్లాడతామంటే నాన్న, ఎఫ్ డాష్ ఆఫ్ సితో డినోట్ చేస్తారా. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి అవ్వాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి వాల్యూ ఎలా ఉండాలి, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఈజ్ ఎగ్జిస్ట్. జస్ట్ ఎగ్జిస్ట్ అయితే చాలు, ఏం అక్కలే. ఆ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఇది ఎగ్జిస్ట్ అయితే వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది మ్యాటర్. ఓకే సార్, మరి అక్కడ లిమిట్స్ అనే కాన్సెప్ట్లో డెఫినేషన్ వచ్చింది, కంటిన్యూటీ కూడా డెఫినేషన్ వచ్చింది కదా, మరి డిఫరెన్షియబిలిటీకి డెఫినేషన్ ఏమి ఉండదా సార్ అంటే ఉంటుంది నాన్న. అది కూడా పెద్ద మ్యాటర్ ఏం కాదు, చెప్పేద్దాం. నన్ను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్
డెల్టా గ్రేటర్ దాన్ 0 అంటే ప్రతి నువ్వు చూస్ చేసుకున్న ప్రతి ఎప్సిలాన్కి కూడా దర్ ఎగ్జిస్టెడ్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎలా అంటారా 0 less than mod x minus a less than delta mod x minus a less than delta then ఏమవ్వాలమ్మా modulus of f of x minus f of a by x minus a minus l less than epsilon అయితే we can say that f is differentiable at x is equal to a ఇది డెఫినేషన్ అస్సలు డెఫినేషన్తో నీకు ఏం పని లేదు నువ్వు మాత్రం నేను ముందే చెప్పాను కదా డిఫరెన్షియేషన్ కొంచెం ఈజీగా నేర్చుకుందాం టఫ్గా నేర్చుకోవద్దు జస్ట్ లెఫ్ట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి రెండు సేమ్ అయితే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందంటాం రెండు నాట్ ఈక్వల్ అయితే డిఫరెన్షియేషన్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం అలా కాదు డైరెక్ట్ ఫంక్షన్ ఇచ్చాడంటే ఇలా ఎగ్జిస్ట్ అయితే చాలు ఓకే సో ఒక సింగిల్ పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందో లేదో చెప్పడానికి సరిపోతుంది అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్లోజ్డ్ ఏ కామా బి ఇచ్చి ఇక్కడ డిఫరెన్షియబుల్లో కాదని క్వశ్చన్ వేసాడు అనుకోండి ఇక్కడ డిఫరెన్షియబుల్లో కాదని క్వశ్చన్ వేసాడు అనుకో ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ నేను కంటిన్యూటీలో ఒక ఏ అనే పాయింట్ దగ్గర కంటిన్యూటీ అవ్వాలంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే సరిపోద్దని చెప్పా బట్ టోటల్ ఇంటర్వెల్లో కంటిన్యూటీ అవ్వడానికి నాకు ఎక్కడ చెప్పే అవకాశం రాలేదు యాక్చువల్ చెప్పాలి సో అది కూడా ఇక్కడ కవర్ చేస్తాను ఒకసారి చూడండి నేను గుర్తుపెట్టుకో క్లోజ్డ్ ఏ కామా బి దగ్గర ముందు కంటిన్యూటీ చెప్తాను కంటిన్యూటీ అవ్వాలనుకోండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంత సరిపోదు కానీ కొంచెం పెద్దగా మాట్లాడదాం నాన్న ఎప్పుడైనా సరే క్లోజ్డ్ ఏ కామా బి అనే ఇంటర్వెల్లో నువ్వు కంటిన్యూటీ మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి క్లోజ్డ్ ఏ కామా బిలో ఆల్మోస్ట్ ఇన్ఫినిటీ ఎలిమెంట్స్ ఉంటాయి సో ఇన్ఫినిటీ పాయింట్స్ దగ్గర నువ్వు కంటిన్యూస్గా మాట్లాడాలంటే ఏం చేయాలంటే అన్నిటి దగ్గర చెక్ చేయలేం కదా అందువల్ల 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి 1 ఫస్ట్ కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అవ్వాలి అదేంటి సార్ కంటిన్యూటీ అవ్వాలంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ కదా అవ్వాలంటే ఇక్కడ ఏ అనేది ఎక్కడుంది ఎండ్లో ఉంది దానికి లెఫ్ట్ సైడ్ ఏముంటుందో మనకు తెలియదు అంటే లెఫ్ట్ లిమిట్ ఏంటో చెప్పలేను అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళలేను నేను అందుకని అక్కడ జస్ట్ రైట్ లిమిట్ మాత్రమే కడతాను ఆ రైట్ లిమిట్ మాత్రమే ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి ఓకేనా సెకండ్ వన్ నేను సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి తీసుకుంటాను అంటే ఏకి బీకి మధ్యలో ఏ ఎలిమెంట్ అని తీసుకుంటాను ఏ కాదు బి కాదు ఏకి బీకి మధ్యలో సి అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఏమవ్వాలంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఎఫ్ ఆఫ్ సికి ఈక్వల్ అవ్వాలంటే అలాంటి సి మొత్తానికి కూడా లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ సేమ్ అవ్వాలి అంటే కంటిన్యూస్ అట్ సి అవ్వాలన్నమాట త్రూ అవుట్ అండ్ థర్డ్ వన్ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు బి మైనస్ అంటే బీకి లెఫ్ట్ సైడ్ మాత్రమే అంటే బి ఎండింగ్ కదా దీనికి లెఫ్ట్ సైడే మాట్లాడగలం అంతే దానికి లెఫ్ట్ లిమిటే మాట్లాడతాం ఎఫ్ ఆఫ్ బి ఎక్స్ టెండ్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవ్వాలంట ఎఫ్ ఆఫ్ బికి ఈక్వల్ అవ్వాలంట అంటే సరిగ్గా చూడండి లోపల ఉన్న ప్రతి పాయింట్ దగ్గర కంటిన్యూస్ అవ్వాలి డెడ్ ఎండ్లు ఏంటి ఏ అండ్ బి కదా ఏ దగ్గర రైట్ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకి బి దగ్గర లెఫ్ట్ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి ఏ ఫంక్షన్ వాల్యూకి బి దగ్గర ఉన్న ఫంక్షన్ వాల్యూకి ఇక్కడ ఏ దగ్గర ఉన్న ఫంక్షన్ వాల్యూ ఇలా ఎగ్జిస్ట్ అయితే అంటే ఇలా ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే వీ కెన్ సే దట్ ద ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అని చెప్పచ్చు అలా కాదనుకోండి ఒక్క ఎలిమెంట్ అయితే చెప్పాలంటే జస్ట్ ఇది ఒకటి అయితే చాలు ప్రతి పాయింట్ అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉన్న ప్రతి పాయింట్ దగ్గర రావాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఈ డెడ్ ఎండ్లో ఉన్నదేంటి లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉన్నదేంటి ఏ దగ్గర ఆ ఏ దగ్గర రైట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూకి అట్ ఏ దగ్గర ఈక్వల్ అవ్వాలి టోటల్ ఎలిమెంట్స్ టోటల్ మధ్యలో తీసుకున్న సికి కంటిన్యూస్ అవ్వాలి అండ్ థర్డ్ వన్ డెడ్ ఎండ్ ఈ డెడ్ ఎండ్లో ఉన్నది ఏంటి రైట్ డెడ్ ఎండ్లో ఉన్నది బి దగ్గర కదా బి దగ్గర లెఫ్ట్ లిమిట్ అనేది దాని యొక్క ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అవ్వాలి అలా అయితే వీ కెన్ సే దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి సిమిలర్లీ అదే క్లోజ్డ్ ఏ కామా బిలో డెరివేటివ్ అవ్వాలి అనుకోండి డెరివేటివ్ అవ్వాలనుకుంటే ఇక్కడ కూడా 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఇక్కడ కూడా 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఒకటి రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ దగ్గర ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అవ్వాలి అది కూడా ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలి బాగా గుర్తుపెట్టుకోండి అంటే ఓన్లీ రైట్ డెరివేటివ్ లెఫ్ట్ డెరివేటివ్తో పని లేదు అండ్ సెకండ్ వన్
ఈజ్ ఎగ్జిస్ట్. నన్ను ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంట్రా, ఆర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఎలా ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. అది ఎగ్జిస్ట్ అవ్వాలి, ఒక పర్టికులర్ వాల్యూ తీసుకురావాలి అంతే. అండ్ సెకండ్ వన్, నేను సి అనే ఎలిమెంట్ని ఏకి బీకి మధ్యలో తీసుకున్నాను అనుకోండి, సి అనే ఎలిమెంట్ని ఓపెన్ ఏకి బీకి మధ్యలో తీసుకున్నాను అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే సి దగ్గర లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ రెండు ఎగ్జిస్ట్, రెండు ఈక్వల్ అయిపోవాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ ఎంతమా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఎగ్జిస్ట్ అవ్వాలి, ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ థర్డ్ వన్, లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏంటి, లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి అంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ బి దగ్గరే కదా ఎఫ్ ఆఫ్ బి బై ఎక్స్ మైనస్. ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అయితే వీ కెన్ సే దట్ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. సో క్లోజ్డ్ ఏ కామా బి దగ్గర కంటిన్యూటీ అవ్వాలంటే ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అదే క్లోజ్డ్ ఏ కామా బి దగ్గర డిఫరెన్షియబుల్ అవ్వాలంటే ఈ త్రీ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఇది సబ్జెక్ట్ కొంచెం తెలుసుకుంటే ఫ్యూచర్లో బాగుంటుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు టెన్నిస్ పడలేం కదా, ఇది చదివేసి నేర్చుకుని ఫ్యూచర్లో ఏమో నువ్వే ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తావు, అప్పుడు అయ్యో సార్ ఎవరరా ఈ క్లాస్ చెప్పింది, నీ క్లోజ్డ్ ఏ కామా బి దగ్గర కంటిన్యూటీ అంటే తెలియదు, నీకు డిఫరెన్షియబుల్ అంటే తెలియదు అంటే నాకు వచ్చేస్తుంది కదన్నమాట, అందుకని చెప్పిస్తా. సో ఇబ్బంది పెట్టకుండా ఫస్ట్ థియరీ చెప్పేద్దాం. నాన్న చూడండి, ఇఫ్ ఎఫ్ ఈజ్ క్లోజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ derivable at C belongs to closed a comma B, then F is continuous at C. అంటే ఏంటి, క్లోజ్డ్ ఏ కామా బిలో సి తీసుకున్నప్పుడు అది డిఫరెన్షియబుల్ అయితే ఆటోమేటిక్గా అది ఏమవుతుందంట నాన్న, కంటిన్యూస్ అవుతుందంట. సో ఈ థియరం ప్రూఫ్ మాట్లాడుకుందాం కానీ నువ్వు మైండ్లో పెట్టుకో, ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అయితే ఆటోమేటిక్గా ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అయితే దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. డిఫరెన్షియబుల్ అయ్యింది అంటే అది ఆటోమేటిక్గా ఏమైపోద్ది, కంటిన్యూస్ అయిపోతుంది. సపోజ్ ఇది కంటిన్యూస్ కాలేదనుకోండి, డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవ్వాలంటున్నాను, ఇది అసలు కంటిన్యూస్ అవ్వలేదంటే ఇది ఏమయ్యడానికి ఛాన్సెస్ లేవు, డిఫరెన్షియబుల్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. అలాగని కంటిన్యూస్ అయిన ప్రతిదీ డిఫరెన్షియబుల్ అవుతుందా సార్ అంటే అది కూడా చెప్పలేం, నీడ్ నాట్ బి ట్రూ. సో ఈ విషయాలను తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రూఫ్కి వచ్చేది నాన్న. సో ప్రూఫ్ మాట్లాడుకుందాం, చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి కాదు, ఎందుకంటే ఈ చాప్టర్లో 3 థియరమ్స్ ఉంటాయి. ఆ 3 థియరమ్స్ నుంచి ఒక థియరం అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాంటి థియరం ఇస్తాడు నేను అనుకోను. ఇన్ కేస్ నీ లక్కు నా లక్కు బాగోక ఏ 5 మార్క్స్ ఇస్తాడు అనుకోండి, బాగోదు కాబట్టి చెప్పేస్తున్నాను. నాన్న గివెన్ ఏమి ఇచ్చాడ్రా, ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఎట్ C belongs to closed A comma B. నన్ను నీకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే క్లోజ్డ్ ఏ కామా బిలో ఒక ఫంక్షన్ డిఫరెన్షియబుల్ అయ్యింది అంటే 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందని. ఇప్పుడు వాడేమంటున్నాడు, దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ సి ఎందులో ఉంది, క్లోజ్డ్ ఏ కామా బి, అంటే క్లోజ్డ్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయమంటాడు. క్లోజ్డ్ ఏ కామా బిలో కంటిన్యూస్ అవుతుందంటే కూడా అది 3 కండిషన్స్ ప్రూవ్ చేయాలి కదా. సో ఇక్కడ నేను 3 కండిషన్ తీసుకుంటున్నా, ఆ 3 కండిషన్ ప్రూవ్ చేస్తాను. అందుకు చెప్పాను అనుకోండి, నేను ఈ 3 కండిషన్ తీసుకుని ఈ 3 కండిషన్ ప్రూవ్ చేసేస్తా. ఓకేనా, సరే అయితే నాన్న నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్తానే. లెట్ నాన్న సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అంటే సి వాల్యూ ఏకి ఈక్వల్ అవుద్ది, అంటే ఈ డెడ్ ఎండ్, ఆ సి వాల్యూ ఆ బీకి ఈక్వల్ అయితే ఆ డెడ్ ఎండ్, మళ్ళీ సి ఓపెన్ ఏ కామా బీకి మధ్యలో కూడా ఉంటుంది. నేను ఫస్ట్ ఆ కేసు అదే తీసుకుంటాను. లెట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. అది డిఫరెన్షియబుల్ అన్నాడు కదరా, అంటే ఏమవుతుంది నాన్న, దేర్ ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి.
ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలి సి దగ్గర కంటిన్యూస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సి దగ్గర ఏం చెప్తున్నావు కంటిన్యూస్, ఎందుకంటే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కమా బి, ఆ రెండింటి మధ్య ఏ సి తీసుకున్నా సరే కంటిన్యూస్ డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుందని చెప్పాలి. ఓకే క్లియర్గా చూపించేస్తాను, ఇబ్బంది ఏం పడకు. చూడు నానా కన్సిడర్ ఏం కన్సిడర్ చేస్తానంటేరా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి అని కన్సిడర్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సిని ఇలా రాసుకొచ్చారా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ సి. తప్పేం లేదు కదా, ఎక్స్ మైనస్ సితో మల్టిప్లై చేసి ఎక్స్ మైనస్ సితో డివైడ్ చేశారు. బోత్ సైడ్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి. నేను బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాను లిమిట్ ఎక్స్ టెన్స్ టు సిని కన్సిడర్ చేస్తున్నాను అంటే తీసుకుంటున్నాను. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ సి. నానా లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఇదంతా హోల్ బ్రాకెట్లో ఉంది ఈక్వల్ టు ఇక్కడ కూడా రాసుకుంది ఇబ్బంది లేదు. మరి లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి దీనికి వస్తుంది దీనికి వస్తుంది. నువ్వు అప్లై చేయ బోత్ సైడ్స్ అంటే లిమిట్ బోత్ టర్మ్స్కి అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎక్స్ మైనస్ సి. నేను ఒక మాట చెప్పరా దేర్ఫోర్ ఏమైంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఇదంతా బ్రాకెట్లో ఉంది ఈక్వల్ టు నన్ను లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సిని ఏమని రాసుకోవచ్చామా ఎఫ్ డాష్ ఆఫ్ సి అని రాసుకోవచ్చా ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇంటూ నన్ను ఎక్స్ ప్లేస్లో సి పెట్టానుకో సి మైనస్ సి జీరో ఇదంతా వచ్చిందమ్మా జీరో వచ్చింది. అంటే దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు జీరో. నన్ను లిమిట్ అప్లై చేశానుకో ఇది ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి ఎక్సే లేదు సో సబ్స్టిట్యూట్ చేయడంగా ఉంటుంది. అప్పుడు ఏమొస్తుంది ఎఫ్ ఆఫ్ సి వస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ సి నా సైడ్ పంపించాను అనుకోండి ఏమవుతుంది నాన్న లిమిట్ ఎక్స్ టెన్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. నన్ను ఈ కండిషన్ ఏమని పిలుస్తారా సి దగ్గర కంటిన్యూస్ అనే ఫంక్షన్ కదా డెఫినేషనే కదా అది లిమిట్ ఫంక్షన్ వాల్యూ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూ సేమ్ వచ్చింది అంటే దేర్ ఫోర్ ఏం చెప్పచ్చు ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. అదే కదా ప్రూవ్ చేయమన్నాడు అయిపోయింది అనుకుంటున్నారు కానీ నేను ఇక్కడ సి తీసుకుంది క్లోజ్డ్ ఏ కమా బీలో కాదు ఓపెన్ ఏ కమా బీలో అంటే జస్ట్ ఒక పార్ట్ అయింది నీకు తెలుసు కదా ఇందాకే కదా మాట్లాడుకున్నాం క్లోజ్డ్ ఏ కామా బీలో కంటిన్యూస్ అవ్వాలంటే 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఏ దగ్గరేమో రైట్ లిమిట్ సి దగ్గరేమో కంటిన్యూస్ అండ్ బి దగ్గర లెఫ్ట్ లిమిట్ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ ఇది అంటే ఇది రైట్ కంటిన్యూస్ కంటిన్యూస్ లెఫ్ట్ కంటిన్యూస్ ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. జస్ట్ నేను కంటిన్యూస్ మాట్లాడా నువ్వు ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ మాట్లాడాలి బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ మాట్లాడాలి ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ డెరివేటివ్ మాత్రమే తీసుకున్నాను రైట్ డెరివేటివ్ లెఫ్ట్ డెరివేటివ్ గురించి మాట్లాడలేదు ఓకేనా. సో ఇవి మాట్లాడేసుకుందాం. సో నేను నెక్స్ట్ స్టెప్ లెట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటానా ఏ తీసుకుంటాను అంటే ఏంటి ఈ డెడ్ ఎండ్ అంటే ఇప్పుడు ఏమవుద్ది అక్కడ దాని దగ్గర రైట్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుద్ది దేర్ ఫోర్ right derivative of f dash of a is equal to limit x tends to a plus f of x minus f of a by x minus a is exist. ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అంతే కదా డిఫరెన్షియబుల్ అవుతుంది అంటే దీని యొక్క రైట్ డెరివేటివ్ దాని యొక్క లెఫ్ట్ డెరివేటివ్ మధ్యలో ఉన్న డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది అనుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని నేను కన్సిడర్ చేస్తా కన్సిడర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఏం కన్సిడర్ చేస్తున్నామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కన్సిడర్ చేస్తున్నా. నన్ను దీన్ని ఎలా రాసుకోవచ్చా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ రాసుకోవచ్చు కదమ్మా. నేను బోత్ సైడ్స్ రైట్ డెరివేటివ్ ఇచ్చేస్తా అంటే అలా లిమిట్ రైట్ లిమిట్ ఇచ్చేస్తా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ
ఈక్వల్ టు లిమిట్ మొత్తం ఒకేసారి ఇచ్చేద్దాం. లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ a బై x మైనస్ a ఇంటూ లిమిట్ x టెన్స్ టు a ప్లస్ x మైనస్ a. నానా దీనికి లిమిట్ అప్లై చేస్తాను అనుకోండి, ఏమవుద్ది? లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x మైనస్ ఇది ఓన్లీ f ఆఫ్ a. నాన్న దీన్ని ఏమంటాం? లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ a బై x మైనస్ a అని ఏమనుకున్నాం? రైట్ డెరివేటివ్ ఆఫ్ a, రైట్ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ a ఇంటూ ఇదే ఏ పెట్టాను అనుకోండి, దీని వాల్యూ ఎంత అవుతుంది అన్న? 0 అవుతుంది. సో ఇదేంటి అనేది 0 అంటే లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ a ఈక్వల్ టు 0 అంటే లిమిట్ x టెన్స్ టు a ప్లస్ f ఆఫ్ x ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా? f ఆఫ్ a. దీన్ని ఏమంటారు? రైట్ లిమిట్ అంటారు. ఏ దగ్గర రైట్ లిమిట్ ఈక్వల్ అవ్వాలని చెప్పా, ఇదిగో ఏ దగ్గర రైట్ లిమిట్ అయిపోయింది, టోటల్ కంటిన్యూస్ అయిపోయింది. బి దగ్గర ఏమవ్వాలి? లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వాలి. బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వాలి. సో బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వాలి అంటే నువ్వు ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ అని తీసుకుంటాను అన్న, లెట్ సి ఈజ్ ఈక్వల్ టు బి అని తీసుకుంటాం. అంటే బి దగ్గర ఓన్లీ లెఫ్ట్ డెరివేటివ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుద్ది. అంటే దేర్ ఫోర్ లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to b minus f of x minus f of b by x minus b exist. Same to same. f of x minus f of b కన్సిడర్ చేస్తా, అలా వెళ్తా. x tends to a ప్లస్ కాకుండా x tends to b మైనస్ అని తీసుకుంటా. ఇదంతా 0 అయిపోయి ఏమొస్తుంది నాన్న? ఫైనల్గా నీకు ఇది వస్తుంది. లిమిట్ x tends to b మైనస్ f of x is equal to f of b. సో ఇది ఏమంటారు? లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ b. సో క్లోజ్డ్ a కామా bలో కంటిన్యూస్ అవ్వాలంటే ఏ దగ్గర రైట్ కంటిన్యూస్ అవ్వాలి, ఏకి బీకి మధ్యలో కంటిన్యూస్ అవ్వాలి, బి దగ్గర లెఫ్ట్ కంటిన్యూస్ అవ్వాలి. 3 కండిషన్స్ సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ సి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఇది ప్రూఫ్. మరి ఇందాక ఏమనుకున్నాం? డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది, కానీ కంటిన్యూస్ అయినంత మాత్రం డిఫరెన్షియబుల్ అవుతుందా సార్ అంటే నీడ్ నాట్ బి ట్రూ అని చెప్పారు. మరి దానికి కాన్వర్స్ గురించి మాట్లాడుకోవాలి కదా. సో ఇందులోనే దాని యొక్క సఫిషియెంట్ పార్ట్ అనుకుందాం. కాన్వర్స్ ఈజ్ నీడ్ నాట్ బి ట్రూ, అవ్వాలని రూల్ లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నానా వీ నో దట్ ఆల్రెడీ చాలాసార్లు చేసాం, f of x is equal to mod x is continuous రా, అది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. ఎక్కడ నానా? ఎట్ x is equal to 0, అది కంటిన్యూస్ అయిపోయింది. అలాగనే డిఫరెన్షియబుల్ అవుతుందా అంటే, డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా చెప్పాలంటే mod x is the బ్రేక్ ఫంక్షన్. సో అక్కడ ఏం చేయాలి? లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ రెండు కట్టాలి. సో కట్టేనా? నౌ లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ 0 అంటే కట్టాను అనుకో, ఏమవుతుంది? లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ 0 బై x మైనస్ 0. సో లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే లెస్ దే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ f ఆఫ్ x వాల్యూ ఎంతమ్మా? mod x. f ఆఫ్ 0 ఎంత అవుతుంది అంటే దీని ప్లేస్లో 0 పెట్టాను అనుకో, 0 వచ్చేస్తుంది. 0 బై x మైనస్ 0 అంటే లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే x లెస్ దెన్ 0 అని అర్థం. x లెస్ దెన్ 0 అని అర్థం. x లెస్ దెన్ 0 దగ్గర మాడ్యులస్ లోపల ఉన్న ఫంక్షన్ లెస్ దెన్ 0 అయితే మాడ్యులస్ తీసేస్తే వస్తుంది, మైనస్ వస్తుంది. సో మైనస్ ఎక్స్ బై ఎక్స్. నేను x క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎంత వచ్చింది? -1 వచ్చింది. అది లెఫ్ట్ డెరివేటివ్. అలాగే రైట్ డెరివేటివ్ ఆఫ్ 0 కట్టాను అనుకోండి, ఏమొస్తుంది నాన్న? లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x మైనస్ f ఆఫ్ 0 బై x మైనస్ 0. సో కట్టండి, లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఎంతమా? mod x. f ఆఫ్ 0 ఎంత? 0 బై x మైనస్ 0. నాన్న లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ అంటే x టెన్స్ టు x గ్రేటర్ దెన్ 0 అని అర్థం. సో x గ్రేటర్ దెన్ 0 అయింది అనుకోండి, mod x వాల్యూ ఎంత అవుతుంది? x అవుతుంది.
ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వచ్చింది 1 వచ్చింది. లెఫ్ట్ డెరివేటివ్ -1 వచ్చింది, రైట్ డెరివేటివ్ 1 వచ్చింది, రెండు సేమ్ రాలేదు. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చురా, left derivative of f dash of 0 not equal to right derivative of f dash of 0 అంటే therefore f dash of 0 does not exist. ఇది does not exist అంటే అర్థం ఏంటి, f is not differentiable at x is equal to 0. కంటిన్యూస్ అయింది కానీ డిఫరెన్షియబుల్ అవ్వలేదు. కానీ మనం చెప్పుకున్న థియరం ప్రకారం డిఫరెన్షియబుల్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది, కంటిన్యూస్ అయిపోతుంది. అలాగని కంటిన్యూస్ అయినంత మాత్రాన డిఫరెన్షియబుల్ కాదు. కానీ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకుని ఇంకొక పాయింట్ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అనుకోండి, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్. ఇదొక పాయింట్. సో 3 పాయింట్స్. ఒకటి, డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ అవుతుంది, కంటిన్యూస్ కాకపోతే డిఫరెన్షియబుల్ కూడా కాదు. అలాగని కంటిన్యూస్ అయినంత మాత్రం డిఫరెన్షియబుల్ అవుతుందా, నీడ్ నాట్ బి ట్రూ. దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో 3 పాయింట్స్. కంటిన్యూస్ అయితే డిఫరెన్షియబుల్ అవ్వాలని లేదు, డిఫరెన్షియబుల్ అయితే కంటిన్యూస్ ఖచ్చితంగా అవుతుంది, కంటిన్యూస్ కాకపోతే డిఫరెన్షియబుల్ అవ్వదు. ఓకే, ఈ 3 పాయింట్స్ బాగా గుర్తుపెట్టు. సో ఇంత కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత సమ్స్ నేర్చుకోవాలి కాబట్టి నన్ను డిస్కస్ ద డిఫరెన్షియబిలిటీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు mod x ప్లస్ mod x మైనస్ 1, mod x ప్లస్ mod x మైనస్ 1 అనే క్వశ్చన్ ఇచ్చాడు. దీనికి అడిగాడు. సరే అయితే నన్ను మీకు గుర్తుందో లేదో, నాకైతే గుర్తుంది. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఆడు క్వశ్చన్ కంప్లీట్గా ఇవ్వలేదు, దాన్ని మనం సెట్ చేసుకోవాలని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ గుర్తుందో లేదో, -2x ప్లస్ 1 ఒకటి వస్తుంది, 1 ఒకటి వస్తుంది, 2x మైనస్ 1 వస్తుంది. ఇది ఎప్పుడు అంటే x లెస్ దెన్ 0 అయినప్పుడు, ఇది ఎప్పుడు అంటే 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇది ఎప్పుడు అంటే x గ్రేటర్ దెన్ 1. గుర్తుందా? mod x ప్లస్ mod x మైనస్ 1 స్ప్లిట్ చేస్తే ఇంత వస్తుంది ఫంక్షన్. వాడు ఏం అడిగాడు, డిఫరెన్షియబిలిటీ అడిగాడు. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ 0 దగ్గర 1 దగ్గర కంటిన్యూస్ అవుద్దని కూడా నీకు తెలుసు, అసలు రాయక్కర్లేదు, మనం గుర్తు చేయడానికి. క్లియర్లీ f is continuous at x is equal to 0, 1. ఇప్పుడు నువ్వేం చేయాలి, అసలు డిఫరెన్షియబుల్ అవుతుందా లేదా ఎక్కడ చెక్ చేయాలి, 0, 1 దగ్గరే చెక్ చేయాలి. సో ఫస్ట్ పాయింట్, ఎట్ x is equal to 0, x is equal to 0. నాన్న 0 దగ్గర డిఫరెన్షియబిలిటీ అవుతుందా లేదా చెక్ చేయాలంటే లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఫస్ట్ నేను ఏం కట్టాలి, లెఫ్ట్ డెరివేటివ్ కట్టాలి. లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది నాన్న, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. నన్ను కట్టాను అనుకో, లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ అంటే 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ అంతా, 0 కంటే తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ -2x ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ, ఇదిగో 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ -1 బై ఎక్స్ మైనస్ 0. నన్ను నీకు ఎంత వచ్చిందిరా, లిమిట్ x టెన్స్ టు 0, నన్ను +1 -1 పోతే -2x బై ఎక్స్, x క్యాన్సిల్ అయితే ఆన్సర్ -2. సో లెఫ్ట్ డెరివేటివ్ ఎంత వచ్చిందా మనకు, -2 వచ్చింది. సో రైట్ డెరివేటివ్ కట్టండి, అంటే రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎంత అవుతుందిరా, లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 0 బై ఎక్స్ మైనస్ 0. సో లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ నన్ను ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కావాలి. 0 ప్లస్ మీన్స్ 0 కంటే ఎక్కువ, ఎక్స్ గ్రేటర్ దెన్ 0. ఇదిగో ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దగ్గర ఫంక్షన్ ఎంత, 1. ఎఫ్ ఆఫ్ 0 ఎంత, 1a బై ఎక్స్, 1 మైనస్ 1 అంటే 0 అయిపోతుందిరా. సో ఎంత వచ్చింది, 0. నాన్న లెఫ్ట్ డెరివేటివ్ -2, రైట్ డెరివేటివ్ 0 వచ్చింది, అంటే లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 నాట్ ఈక్వల్ టు రైట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0. సో రెండు ఈక్వల్ కాలేదు కాబట్టి ఏం చెప్పచ్చు, ఫైనల్గా ఎఫ్ ఈజ్ not derivable at x is equal to 0. సిమిలర్లీ 1 దగ్గర కూడా మాట్లాడుకుందాం. నన్ను 1 దగ్గర మాట్లాడాలంటే ఏం చేయాలి, లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ 1 కట్టాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 కట్టాను అనుకోండి, సో ఫార్ములా లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1. సో వేసాను అనుకోండి అన్న, లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ అంటే
1 కంటే తక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ ఇదిగో 1 కంటే తక్కువ ఎంత ఉంది 1 ఉంది ఎఫ్ ఆఫ్ 1 కూడా 1 ఉంది సో 1 మైనస్ 1 అంటే 0 కాబట్టి టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 0 అలాగే రైట్ డెరివేటివ్ కట్టాం అనుకో రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 నాన్న లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ రా అంటే 1 కంటే ఎక్కువ ఫంక్షన్ వాల్యూ ఎంత అవుద్ది 2x మైనస్ 1 మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 సింప్లై చేస్తే ఎంత వచ్చిందిరా 2 వచ్చిందిరా సో రైట్ డెరివేటివ్ ఏమో 2 వచ్చింది లెఫ్ట్ డెరివేటివ్ ఏమో 0 వచ్చింది రెండు సేమ్ వచ్చాయా రాలే అంటే ఇక్కడ కూడా లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు రైట్ డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ వచ్చింది కాబట్టి దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇది చేసే పద్ధతి ఇక్కడ ఇది కూడా ఒక ఎగ్జాంపులే కంటిన్యూస్ అయినంత మాత్రం డిఫరెన్షియబుల్ అవ్వాలి రూల్ లేదు సో ఇందాక మనం మాట్లాడుకున్న కాన్వర్స్కి ఈ ఎగ్జాంపుల్ కూడా మాట్లాడుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్రూవ్ చేయమన్నాడు సో డిఫరెన్షియబుల్ కాదని ప్రూవ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు సో ఫంక్షన్ ఎక్స్ మైనస్ 1 అంటే మోడ్ ఎక్స్ మైనస్ 1 ఉంది కాబట్టి ఇట్స్ ఎ బ్రేక్ ఫంక్షన్ సో లెఫ్ట్ డెరివేటివ్ రైట్ డెరివేటివ్ కాన్సెప్ట్లో వెళ్ళండి నన్ను లెఫ్ట్ డెరివేటివ్ కట్టాలంటే ఎల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్కడ 1 దగ్గర 1 is equal to formula ఏంట్రా లిమిట్ x tends to 1 minus f of x minus f of 1 by x minus 1 నన్ను చెప్పండి సింపుల్గా లిమిట్ x tends to 1 minus f of x వాల్యూ ఎంతమ్మా mod x minus 1 మైనస్ 1 పెట్టి అనుకోండి 1 మైనస్ 1 0 అయిపోద్ది అంటే ఇక్కడ క్లియర్గా ఇక్కడే నువ్వు తెలుసుకోవాలి f of 1 ఎంత మాడ్లెస్ ఆఫ్ 1 మైనస్ 1 వాల్యూ 0 సో 0 బై ఎక్స్ మైనస్ 1 నానా ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ అంటే దాని అర్థం ఎక్స్ లెస్ దెన్ 1 అని అర్థం అంటే ఎంత అవుతుంది నాన్న ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 అవుద్ది ఎంత అవుద్ది ఎక్స్ మైనస్ 1 లెస్ దెన్ 0 సో లోపల మాడ్లెస్ లోపల లెస్ దెన్ 0 ఉందనుకోండి దాని వాల్యూ ఏమొస్తుంది బయటకు వచ్చినప్పటికి మైనస్ వచ్చేస్తుంది సో చెప్పండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 మైనస్ మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి ఎంత వచ్చిందిరా మైనస్ 1 అలాగే నువ్వు రైట్ డెరివేటివ్ కట్టావు అనుకోండి ఎంతమా ఆర్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 సో సింప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఇదెంతమా mod ఎక్స్ మైనస్ 1 మైనస్ 0 బై ఎక్స్ మైనస్ 1 అఫ్ కోర్స్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 1 అంటే ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దెన్ 0 సో మాడ్లెస్ లోపల ఉన్నది గ్రేటర్ దెన్ 0 ఏంటంటే బయటకు వచ్చినప్పుడు పాజిటివ్ వస్తుంది సో సింప్లై చేసి చెప్పండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఈ ఎక్స్ మైనస్ 1 ఈ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అయితే 1 లెఫ్ట్ డెరివేటివ్ ఏమో మైనస్ 1 వచ్చింది రైట్ డెరివేటివ్ ఏమో 1 వచ్చింది రెండు సేమ్ వచ్చాయా రాలే అంటే ఏంటి లెఫ్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ 1 నాట్ ఈక్వల్ టు రైట్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ డాష్ 1 అయింది కాబట్టి బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి ఏం చెప్పచ్చు ఎఫ్ ఈజ్ నాట్ డిఫరెన్షియబుల్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది మనం తెలుసుకోవాల్సిన చాప్టర్ ఇదండి డిఫరెన్షియేషన్కి ఇంట్రడక్షన్ అనుకోండి సో టఫ్గా అనిపిస్తే ఇంకొకసారి వీడియో చూడండి ఐ థింక్ టఫ్ అనిపించదు లిమిట్స్ కట్టడమే కదా కానీ నెక్స్ట్ సమ్స్ చేసేటప్పుడు ఆ లిమిట్స్ అనే కాన్సెప్ట్ లేకుండా కూడా చేయడానికి ప్రయత్నిద్దాం సో ఈ చాప్టర్ నుంచి 20 మార్క్స్ వస్తాయి ఎక్కడా మిస్ చేయకండి బాగా చదవండి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ